ముగించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని గ్రంథములో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 'దానికంటే ముందు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా జగదుత్పత్తి మొదలుకొని అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని అన్నాడు. దేవుని యొక్క గుణ లక్షణాల గురించి లేక ఆయనకున్న తత్వాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రైస్తవులు అంటే దేవ స్వభావంలో పాలివారు కావలసిన వారు అని అపోస్తుడైన పేతురు తాను రాసిన పత్రికలో తెలియచేసినట్టుగా మనం గతంలో నేర్చుకున్నాం. దేవ స్వభావంలో పాలివారు అవ్వాలంటే దేవ స్వభావం ఏంటో మనకి అర్థం కావాలి. ఒక వ్యక్తి స్వభావంలో పాలివారు అవ్వాలంటే ఆ వ్యక్తి స్వభావం మనకి తెలియాలి. ఒకవేళ తెలియకపోతే ఆ స్వభావంలో మనం పాలివారము కాలేము. అలాగే దేవుని స్వభావంలో పాలివారు అవ్వాలంటే దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, గుణగణాలేంటో, వ్యక్తిత్వం ఏంటో, స్వరూపం ఏంటో మనకి అర్థం కావాలి. ఆ దిశగా మనం ఆలోచన చేస్తూ లాస్ట్ వీక్ ఏం చూసామంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని చూసాం. రెండవది, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే దేవుడు సర్వాంతర్యామి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఈ విశ్వం మొత్తాన్ని నిర్మించిన వాడు, విశ్వమంతటిని సృష్టించిన వాడు, విశ్వంలో అన్ని స్థలాల్లో ఒకే సమయంలో ఉండగలిగిన వాడు. దేవుడు సర్వాంతర్యామని, అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడని మనకు అర్థమైతే మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. మనం కూడే ప్లేస్లో ఒకలాగా, ఇది అయిపోయిన తర్వాత మరోలాగా ఉండలేము. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనం ఏం చేస్తున్నాడో చూస్తున్నారు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాడో చూస్తాడు, మనం ఒకవేళ కాలేజీకి స్కూల్కి వెళ్తే అక్కడ మనం ఏం చేస్తున్నామో చూస్తాడు, మనం ఒకవేళ ఉద్యోగ ధర్మం నిమిత్తం ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్తే అక్కడ కూడా మనం ఎలా ఉన్నామో అన్నీ చూస్తాడు. దేవుడు సర్వాంతర్యామని ఎరిగిన వ్యక్తులు ఎక్కడైనా ఒకేలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలాల్లో ఉండగలడని వారు నమ్ముతారు కనుక. అలా నమ్మేవారు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించలేరు. చర్చి బిల్డింగ్లో ఒకలాగా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరోలాగా ప్రవర్తించలేరు. సంఘంగా కూడినప్పుడు ఒకలాగా, ఇది అయిపోయిన తర్వాత ఇంకోలాగా ప్రవర్తించలేరు. అలా ప్రవర్తిస్తున్నారంటే దేవుడు సర్వాంతర్యామి, అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు అనే విషయం అర్థం కాలేదు, లేక దాన్ని నమ్మలేదు అని అర్థం. కాబట్టి ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుడు సర్వాంతర్యామి, విశ్వాన్ని సృష్టించిన వాడు, నిత్యశక్తిమంతుడు. అలాగే ఆయన సర్వాంతర్యామి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దీంట్లో మొదటగా ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడు. దేవుడు అన్ని స్థలాల్లో ఉండగలడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు అన్ని స్థలాల్లో ఉండగలడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. 16వ అధ్యాయము 16
మొదటి దినవృత్తాంతాలు 29:16. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ రిఫరెన్స్ చూస్తున్నాను ఒకసారి. తొమ్మిదో వచనం 16 అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 16 అధ్యాయం 9వ వచనం చూద్దాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని అన్నాడు. 29 కాదు, 9వ వచనం అది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16 అధ్యాయము 9వ వచనం చూసారా? 16 అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని అన్నాడు. అంటే దేవుని కనుదృష్టి ఒక చోటే చూడగలదా, లేక లోకమంతటా చూడగలదా? మనిషి యొక్క కనుదృష్టి కొంతవరకే చూడగలదు. అది కూడా వయసు మీద పడే కొద్దిగా లాంగ్ సైట్ అనేది ఒకటి వస్తుంది. దూరంగా ఉన్న వాటిని చూడలేనటువంటి పరిస్థితి. ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా సైట్ ఎఫెక్ట్ ఉంది, అంటే చూపు మందగించడం అనేది జరుగుతుంది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ చిన్నపిల్లలు కూడా కళ్ళు చూడు వాడటం అనేది జరుగుతుంది. అంటే వయసు మీద పడే కొద్దిగా చూపు అనేది తగ్గుద్దని జనరల్గా మన ముందు జరుగుతున్నటువంటి ఒక సత్యం అది. పెద్దవారు చాలామంది వయసు మీద పడే కొద్దిగా కనిపించట్లేదు నాయన మీరెవరు అని అంటుంటారు. మాటను బట్టి కొంత గుర్తుపడతారేమో, కానీ జనరల్గా వయసు మీద పడే కొద్దిగా చూపు మందగించడం అనేది జరుగుద్ది. ఏదేమైనా మానవ చూపుకి పరిమితి ఉంది. మానవ చూపు కొంత దూరం మాత్రమే చూడగలదు. కానీ దేవుని గురించి మనం ఇక్కడ ఏం చదువుతున్నామంటే లోకమంతటా సంచారం చేయగలిగినటువంటి దృష్టి కలిగిన వాడు దేవుడు. యెహోవా కొన దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని అన్నాడు. 139వ కీర్తనలో 1 నుంచి 5 వచనాలు మనం చదివితే 139వ కీర్తన, అక్కడ భక్తుడైన దావీదు ఇలాగంటున్నాడు: యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనిన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అన్నాడు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిన సమాచారం ఏంటంటే, మనిషి యొక్క అంటే దావీదు యొక్క ప్రతి చర్య దేవుడు ఎరిగాడని అన్నాడు. నా వెనక ఉన్నావు, నా ముందు ఉన్నావు. నేను ఆకాశానికి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు. నేను భూమి యొక్క అడుగు భాగాలకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నీ కనుదృష్టి దాటి నేను ఎక్కడ తప్పించుకోగలను? మాట నా నాలుగుకు రాకమునిపే నీకు అంతా తెలుసు అని మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే 16వ వచనంలో 13వ వచనంలో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని అన్నాడు. 16వ వచనంలో నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎక్కడ చూడగలడైనా? తల్లి గర్భంలో ఉన్నటువంటి దావీదుని చూడగలను. దావీదు ఇంకా భూమి మీద రాకమునిపే తల్లి గర్భంలో ఉండగానే గర్భంలో ఉన్న బిడ్డను కూడా, గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కూడా చూడగలిగిన వాడు దేవుడు. అది ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీ. ఇప్పుడు ఇంత బాగా ఆయన గురించి మనకు అర్థమైతే మనం ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటామా? ఒక భార్య భర్త దగ్గర ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటుందా? ఒకవేళ భర్తకు తెలియపోవచ్చు తన ప్రవర్తన ఏంటో, కానీ దేవునికైతే సమస్తము తెలుసు. తల్లి గర్భంలో నుంచి ఇంకా మనం ఒక రూపానికి రాకమునిపే పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచును అని దావీదు అంటున్నాడు. దావీదును మాత్రమేనా, మనందరినీ చూస్తున్నాడా? ఒక దావీదు యొక్క తల్లి గర్భంలోనే చూడగలడా దేవుడు? భూమి మీద ఉన్న ప్రతి తల్లి గర్భంలోకి చూడగలడా? స్కానింగ్ చేస్తే కానీ ఈనాడు పిండోత్పత్తి శాస్త్రవేత్తలకి లేక గైనకాలజిస్టులకి లోపల ఉన్న బిడ్డ పరిస్థితి అర్థమవుతుంది. కానీ దేవునికైతే ఏ స్కానింగ్ లేకుండానే తల్లి గర్భంలో ఆ బిడ్డను గుచ్చినటువంటి సమస్తమును ఎరిగినవాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. కాబట్టి దేవుని యొక్క
సామర్థ్యం ఏంటి అని చూపు ఏంటంటే తల్లి గర్భంలోనికి తొంగి చూడగలడు. అలాగే హృదయంతరంగాల్ని పరిశీలన చేయగలిగిన వాడు ఆయన. ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడును అని అన్నాడు. హృదయాన్ని గురించి మాట్లాడుతూ అది బహు వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? పరీక్షించగలవాడెవడు? అక్కడికి వెళ్ళి చూడగలిగిన వాడెవడు? హృదయాంతరంగాల్ని పరిశీలన చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే అది దేవుడు అని అన్నాడు. అంటే హృదయంలో ఆలోచనలు రాకమునిపే అక్కడ ఏం జరుగుతుందో గ్రహించగలిగిన వాడు దేవుడు, అక్కడ చూడగలిగిన వాడు దేవుడు. ప్రళయానికి ముందున్నటువంటి ప్రజలని ఉద్దేశించి ఆయన చూసినప్పుడు వారి హృదయాలు ఎలా కనిపించాయో ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి ఏం చూశాడు ఆయన? హృదయం యొక్క తలంపులో ఉన్నటువంటి చెడ్డతనాన్ని చూశాడు ఆయన. అంటే ఇంకా చెడు కార్యం చేయకమునిపే హృదయంలో ఎలాంటి తలంపులు ఉంటాయో, హృదయంలో ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఉంటాయో, హృదయంలో ఎలాంటి తలంపులతో నింపబడి ఉంటాయో, హృదయం యొక్క తలంపులను కూడా చూడగలిగిన వాడు. వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అన్నాడు. నీకు దేవుడు అంటే ఇలాగ అర్థమయ్యాడు అనుకో, నా నడక ఆయన తెలుసు, నా పడక ఆయన తెలుసు, నా ముందు ఆయన ఉన్నాడు, నా వెనక ఆయన ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, నా మాట రాకమునిపై నేనేం మాట్లాడబోతున్నాను ఆయన తెలిసే ఉన్నది. అలాగే నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచాయి. అలాగే ఆయన నా హృదయాంతరంగాలను పరిశీలించేవాడు, హృదయంలో తొంగి చూడగలిగిన వాడు, హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా చెప్పగలిగిన వాడు అనే రూపంలో దేవుడు నీకు నాకు అర్థమైతే మనం ఎంత కంట్రోల్ ఉంటాం. నీకు ఒక విషయం చెప్తా. ఉదాహరణకి ఈ మధ్య స్టాఫ్ సరిగ్గా పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి సీసీటీవీలు పెట్టారు. సీసీ కెమెరాలు పెట్టి జరిగేది మొత్తం కూడా వీడియోతో రికార్డ్ చేసి కంప్యూటర్లో మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే ఎండి కూర్చొని ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం కనిపెడుతుంటాడు. ఇది ఒక హాస్పిటలే కాదు, చిన్న చిన్న కంపెనీల్లో చిన్న చిన్న షాపుల్లో కూడా పెడుతున్నారు. షాపులో మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని సంఘ విద్రోహ శక్తులు ద్వారా జరిగే అక్రమాలను అరికట్టడానికి సిటీ ఫుటేజెస్ అనేవి కామన్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈవెన్ చర్చి బిల్డింగ్ల దగ్గర కూడా అవి పెట్టండి అని పోలీస్ శాఖ వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోడ్ల మీద కూడా అక్కడక్కడ కెమెరాలు ఉన్నాయి, మీరు గమనించారా లేదో. సిగ్నల్ పాయింట్ దగ్గర కెమెరాలు పెడుతున్నారు. కారణం ఏంటి అంటే నువ్వు చేసే పని ఏంటనేది రికార్డ్ అవుతుంటుంది. ఏదైనా ఒకవేళ క్రైమ్ జరుగుతుంటే అది కూడా రికార్డ్ అవుతుంటుంది. ఎవరైనా ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా పనిచేస్తున్నట్టయితే అది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. టెంపుల్స్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారో ఏంటనేది తెలుసుకోవటానికి. ఇప్పుడు వీళ్ళకి సీసీ ఫుటేజీలు కావాలి, కరెంట్ ఉంటే అది పనిచేస్తుంది, చీకటి లేకుండా వెలుతురుంటే పనిచేస్తుంది, కానీ వెలుతురు లేకపోతే పనిచేయదు. సరే దేవునికైతే ఇవన్నీ అవసరమా? ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది, అక్కడ వీడియో కెమెరా ఉందనగానే మనుషులు ఎంత ఎలక్టివ్ ఉంటారు. రాజీని అడిగితే చెప్పుద్ది హాస్పిటల్ ఎంత జాగ్రత్తగా ఉంటుందో అని. ఎందుకని? నువ్వు నడిచేది, నువ్వు మాట్లాడేది, నీ ప్రవర్తన, నీ ఆలోచన మొత్తం అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది.
నువ్వు అబద్ధాలు ఆడినా కానీ అక్కడ వెంటనే నీ వీడియో ప్లే చేసి ఇదిగో నువ్వు మాట్లాడింది, ఇదిగో నువ్వు చేసిన పని అని చూపిస్తుంటారు. ఒకవేళ హాస్పిటల్ ఏదైనా వస్తువు వీళ్ళు బ్యాగ్లో పెట్టింది కూడా రికార్డ్ అవుద్ది. ఏదైనా వస్తువు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చారనుకో, అది కూడా రికార్డ్ అవుద్ది. నువ్వు తీసావంటారు, మర్యాదగా ఒప్పుకుంటే క్షమిస్తారు. లేదు నేను తీయలేదన్నారనుకో, కెమెరా అది కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ ఏదైనా ఉంటే దాన్ని చూపిస్తారు. అప్పుడైనా ఒప్పుకోవాలి కదా. కాబట్టి ఇలాంటిది ఉన్నప్పుడు ఎలా ఎలక్ట్గా ఉంటారు మనుషులు? ఆడుకుంటారా? క్రమబద్ధంగా క్రమశిక్షణ కలిగి పనిచేస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతారా? లేక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారా? జాగ్రత్త చెప్పండి, ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా ఉంటాను. స్కూల్లోకి టీచర్ ఆ క్లాస్ రూమ్లోకి రాగానే అందరూ ఎలక్టివ్ ఉంటారు. ఆయన బయటికి వెళ్ళగానే కాకుల్లా గరుతుంటారు. కారణం ఏంటి? మనల్ని ఎవరు చూస్తున్నారులే నేను నడిచినట్టు కానీ, నన్ను ఎవరు చూస్తున్నారులే నేను మాట్లాడినట్టు కానీ, నన్ను ఎవరు చూస్తున్నారులే నేను అల్లరి చేసినట్టు కానీ. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. టీచర్ ఉండగానే ఆయన చూస్తున్నాడనే భయం ఎలాగుందో, సీసీ కెమెరా ఉండగానే దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది అనేది భయం ఎలాగుందో, ఇలాంటి వాటన్నిటికంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ కలిగిన వాడు, లోకమంతా సంచారం చేయగలిగిన వాడు, హృదయాలను కూడా పరిశీలన చేయగలిగిన వాడు, తల్లి గర్భంలో తొంగి చూడగలిగిన వాడు మన దేవుడు. ఆయన్ని మనం అలాగ అర్థం చేసుకుంటే ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాం కదా. ఇంట్లో ఒకలాగా, పని దగ్గర ఒకలా ఉంటామా? ఆరాధన దగ్గర ఒకలాగా, ఆటో తోలేటప్పుడు ఇంకోలా ఉంటామా? హాస్పిటల్లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటామా? ఆరాధనకు వచ్చినప్పుడు ఒకలాగా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటామా? ఎక్కడైనా ఏముంటుంది? నేను నమ్మిన దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నాకు ముందు ఉన్నాడు, నా వెనక ఉన్నాడు. నేను స్కూల్కి వెళ్ళినా ఉంటాడు, నేను ఇంట్లో ఉన్నా ఆయన నన్ను చూస్తాడు, నేను హాస్పిటల్లో ఉన్నా నన్ను చూస్తాడు, నేను ఆటోలో ఉన్నా నన్ను చూస్తాడు, నన్ను ఎక్కడున్నా నన్ను చూస్తాడనే ఒక కామన్ సెన్స్ మనకుంటే, దేవుని గురించి ఆయన గురించి కనీసం ఈ జ్ఞానం మనకుంటే, మనం ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాం. నిజమేనా తల్లి? నిజమేనంటారా? హాస్పిటల్లో ఒకలాగా, అమ్మాయి దగ్గర ఒకలాగా ఉంటావా? దేవుని దగ్గర ఒకలాగా, హాస్పిటల్ ఇంకోలాగా ఉంటామా? ఆరాధనకు వచ్చినప్పుడు ఒకలాగా, హాస్పిటల్కి వెళ్ళాక ఇంకోలా ఉంటామా? సోడవరంలో ఒకలాగా, విజయవాడలో ఒకలాగా ఉంటామా? ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని కుమార్తెని, నా దేవుడు అన్నీ చూస్తున్నాడు. నేను చోడవరంలో ఉన్న చూస్తాడు, విజయవాడలో చూస్తాడు, హాస్పిటల్లో చూస్తాడు, ఆరాధనకి వెళ్ళేది చూస్తాడు. నేను ఒకవేళ నా దైవజనుడికి అబద్ధం చెప్పినా, నేను ఎందుకు మానేశానో కూడా చూస్తాడు ఆయన. నేను ఎందుకు మానేశానో కూడా ఆయనకి బాగా తెలుసు అనే ఒక భయం ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పడానికి కూడా భయపడతారు. ఇప్పుడు నేను చూడలేను అనుకోండి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది. దేవుడు కూడా చూడ్డా? ఆయన కూడా చూడలేడా? మీరు చూడలేరు అనుకోండి నేను ఏం చేస్తున్నాను ఏంటనేది. కనీసం దేవుడు చూడ్డా? నన్ను సంఘ సభ్యులుగా మీరు నన్ను పరిశీలన చేయలేకపోవచ్చు. ఆదివారం 1 గంట 2 గంటలు మాత్రమే నన్ను చూడగలరు, నన్ను పరిశీలన చేయవచ్చు మీరు. మిగిలిన వారంలో సోమవారం నుంచి శనివారం వరకు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో అన్నీ చూడగలిగిన వాడు మనం నమ్మినటువంటి దేవుడు. దేవుణ్ణి ఎరగటం అంటే అలాగ ఎరగాలి. ఆయన మాకేంది తెలియదండి, పక్క పల్లెసిన ముఖం, పొడువాటి జుట్టు, తెల్లని శాలువ అని పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు చాలామంది, పిచ్చి పిచ్చి కళ్ళగానే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడని. దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థం కావాలని దేవుడు తన గ్రంథంలో తన గురించిన సమాచారం చెప్పాడు. నిజంగా నేను దేవుడిని ఎరిగితే ఎలా ఎరగాలి? రాజేశ్వరి, రాజీ, ఎలా ఎరగాలి దేవుడు అంటే? ఎక్కడున్నా దేవుడు చూస్తాడు అని ఎరగాలి. ఆయనకున్న కెపాసిటీ అది అనే విషయాన్ని ఎరగాలి. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు సర్వాంతర్యామని ఎరిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేద్దాం. దేవుడు అన్ని చోట్ల ఉండగలడు, సర్వాంతర్యామి, ఆయనకున్న కెపాసిటీ అది అని మనం ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే అలాగ ఉంటాడు దేవుడు, అలాంటి వాడు, అన్నీ గ్రహించగలిగిన వాడు, చూడగలిగిన వాడు అని మనకు అర్థమైతే అర్థం చేసుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒకసారి ఆదికాండం 36వ అధ్యాయము 6 నుండి 39వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఆదికాండము 39వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. 6 నుండి 9 వచనాలు చదువుతున్నాను చూడండి. అతడు తనకు కలిగినదంతయు
యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఆ దినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నాను. కానీ అతడు ఆమెతో శయనించుడికైనను ఆమెతో ఉండుడికైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు, అది చూడండి జాగ్రత్తగా. ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. ఇంటి యజమానుని భార్య అతనితో తప్పు చేయడానికి దినదినము ప్రేరేపిస్తుంది, కానీ ఇతడు మాత్రం అంగీకరించట్లేదు. వింటున్నారా? అర్థమవుతుందా? ఒకరోజు ఇలాగే ఆయన పని మీద ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఆ రోజు ఎవరూ లేరు అక్కడ. పైగా ఈవిడ ఆర్డర్ వేస్తే లోపలికి ఎవరు రాకూడదని, చక్రవర్తి భార్య అంటే ఎవరైనా లోపలికి వస్తారా? తర్వాత ఇతరులకు కూడా ఉన్న అధికారం ఏంటి? ఆ ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియకుండానే ఇంటి మీద సర్వాధికారము యోసేపుకి ఇచ్చాడు. యోసేపు ఆజ్ఞాపించినా లోపలికి ఎవరు రారు. పైగా అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరు లేకపోయినా యోసేపు ఆమె చేతులను తప్పించుకొని పారిపోయాడు. ఎందుకని అంటే అక్కడ ఎవరు లేకపోవచ్చు, యజమాని చూడకపోవచ్చు, లేక అక్కడ సైన్యం చూడకపోవచ్చు. ఇంట్లో ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు చూస్తాడనే ఒక భయము అతనికి ఉంది గనక, దేవుడు చూస్తున్నాడనే భయం అతనికి ఉంది గనక ఇంత ఘోరమైన పాపం చేసి దేవుని ఎదుట నేను పాపాన్ని ఎలా మూట కట్టుకుంటాను, తప్పదు, ఈ కార్యం నేను చేయను అని దినదినము ఆమె ప్రేరేపించినా కానీ ఆ పాపానికి అతడు సిద్ధపడలేదు. పైగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతని బయట చెంగు ఒకటి ఆవిడ చేతిలో ఉండిపోయింది. ఇదిగో వాడు నన్ను ఇలా పాడు చేయబోయాడు, తప్పించుకొని పారిపోయాడు, అతని వస్త్రం ఇదని అబద్ధాలు చెప్పి అతని సరసాల్లో వేసే పరిస్థితి కూడా జరిగింది. అంత జరిగినా కానీ అతడు ఎక్కడా కూడా ఆవిడ చెప్పిన దానికి అంగీకరించినట్టుగా మనం చూడలేం. కారణం ఏంటంటే అతనికి ఒక భయం ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడని. మనకు ఆ భయం ఉందా? మనకు ఆ భయం ఉంటే ఏదైనా తప్పు చేయాలన్నప్పుడు, ఓ దొంగతనమే కానీ లేక ఇంకేదైనా తప్పుడు కార్యక్రమే కానీ, ఒకవేళ మన యజమాని లేకపోవచ్చు, మన పైవారు అక్కడ లేకపోవచ్చు, మన స్కూల్లో మాస్టర్ అక్కడ లేకపోవచ్చు, లేక స్కూల్ సిబ్బంది అక్కడ లేకపోవచ్చు, పనిచేసే దగ్గర హాస్పిటల్ సిబ్బంది వేరే వాళ్ళు లేకపోవచ్చు, సీసీ కెమెరాలు లేకపోవచ్చు, కానీ మన దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే ఎంత కంట్రోల్ ఉంటాం, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. దేవుని ఎరగటం అంటే దేవుడు అలాంటి వాడని ఎరగాలి. దేవుని ఎరగటం అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడని ఎరగాలి. అలా ఎరిగిన వ్యక్తుల్లో ఒకరు యోసేపు. తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చూసిన 139వ కీర్తన మొదటి 5 వచనాల్లో దావీదు కూడా ఒక సమయంలో అలాంటి భావనే కలిగి ఉన్నాడు. ఏమన్నాడైనా, నేను కూర్చోవడం తెలుసు, నేను నిల్చోవడం తెలుసు, నా వెనకున్నావు, నా ముందున్నావు, నేనేం చేసినా నీకు తెలుసు, నీకు అనుదృష్టి నేను ఎక్కడికి వెళ్ళలేను, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి అని 16వ వచనంలో అన్నాడంటే, దావీదు కూడా ఏమి నమ్మాడు అంటే ఆయన అన్నీ చూస్తున్నాడు అని నమ్మాడు. నేనేం చేసినా ఆయనకి అర్థమవుద్దని నమ్మాడు. అందుకనే అతను దేవుడు చూస్తున్నాడనే సంగతి తిరిగి కూడా ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో చేసిన పాపాన్ని నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అంగీకరించాడు. ఒకవేళ నాతాన్ దగ్గర అతన్ని చేయలేదనొచ్చు, కానీ దేవుని దగ్గర అనలేడు కదా. అందుకనే ఒక కథ చెప్పాడు నాతాను. ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, మరొక వ్యక్తికి ఒకే ఒక ఆడగొర్రె ఉంది. ఈ ఆడగొర్రెన్న వ్యక్తి దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఇంటికి ఒక అతిథి వచ్చాడు.
ఆతిథ్యం చేయాలంటే ఈ 100 గొర్రెలు ఉన్నాడు, తనకున్న గొర్రెలు ఏదో ఒకటి వధించి ఆతిథ్యం చేయాలి. అదే కదా న్యాయం. అలా కాకుండా ఆ ఒక్క గొర్రెని తీసుకెళ్ళి ఒక్కడు దగ్గర ఉన్న ఆడగొర్రె ఏదైతే ఉందో ఆ గొర్రెని తీసుకెళ్ళి వధించాడు. కరెక్టేనా ఇది? ఇలా చేయొచ్చా? ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం అని అడిగితే దావీదు అన్నాడు, అప్పుడు ఆ పని చేసిన వాడు నిత్యముగా మరణానికి పాత్రుడు అన్నాడు. మీరు సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలు చదివితే ఈ స్టోరీ అక్కడ ఉంటుంది. అప్పుడు నాతాన్ అన్నాడు, ఆ పని చేసింది ఎవరో కాదయ్యా, నువ్వే అన్నాడు. ఎలా చేసావంటే అమాయకుడైన ఊరియాని చంపించి ఊరియా భార్యని నీ భార్యగా చేసుకున్నావు, నువ్వు చేసినటువంటి ఈ పాపానికి దేవుడు కోపడుతున్నాడు అని అన్నాడు. అన్నప్పుడు రాజులైన నన్నే అంత మాట అంటావా అని అల్లా. వెంటనే మోకాళ్ళ మీద పడ్డాడు, వెంటనే ఉపవాసాన్ని ప్రారంభించాడు. 7 రోజులు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. 51వ కీర్తన మీరు చదివితే ఆ విషయం అక్కడ అర్థమవుద్ది. అంటే దావీదు కూడా ఏమర్థమైంది? దేవుడు అన్నీ చూస్తున్నాడు, నేను చేసింది తప్పు అని అన్నాడు. 51వ కీర్తన చూడండి ఏమన్నాడు. 51వ కీర్తనలో నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు అని తెలిసి ఒకవేళ తప్పు చేస్తే దాన్ని అంగీకరిస్తావు, దాన్ని ఒప్పుకుంటావు. ఎందుకంటే మనుషుల దగ్గర ఒకవేళ బొంకొచ్చు, కానీ దేవుని యొద్ద మనం బొంకలేము. మనుషుల యొద్ద మనం ఒకవేళ అబద్ధాలు చెప్పవచ్చు, కానీ దేవుని యొద్ద మనం అబద్ధాలు చెప్పలేము. మన బలహీనతను బట్టి ఏదైనా మనం పొరపాటు చేస్తే దాన్ని అంగీకరించాడు ఎవరు? దేవుడు అన్నీ చూస్తున్నాడని నమ్మే వ్యక్తి. దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు తెలియకుండా మనం ఏమీ చేయలేము అని నమ్మే వ్యక్తి చేసిన తప్పుని అంగీకరిస్తాడు. 51వ కీర్తన 1వ వచనం దాని పైనుంచి చదువు ఒకసారి సందర్భం. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఎప్పుడది? సమూయేలు 2వ గ్రంథం 11, 12 అధ్యాయంలో నాతాను ప్రవక్త దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు యొక్క కండిషన్ ఏంటంటే ఆ సందర్భంలో కీర్తన రచించాడంట. ఏంటి ఆ కీర్తన అంటే 51వ కీర్తన. ఏమన్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఒప్పుకుంటున్నాడా? కప్పుకుంటున్నాడా? ఈ కీర్తనలో ఏం చేస్తున్నాడు ఆయన? అతిక్రమములను ఒప్పుకొనివాడు ధన్యుడు, వాడు కనికరింపబడతాడు. అతిక్రమములను ఒప్పుకొని వాటి విడిచిపెట్టువాడు ధన్యుడు, వాడు యెహోవా వలన కనికరం పొందుతాడు. వాడు దేవుని వల్లనే కాదు మనుషుల వలన కూడా కనికరం పొందుతాడు. అతిక్రమములను కప్పివేసుకునేవాడు ఎప్పటికీ వర్ధిల్లుడు, ఎవరి ద్వారా కనికరాన్ని పొందలేడు. కాబట్టి మనం వర్ధిల్లాలంటే, కనికరానికి పాత్రలు కావాలంటే, అది మనుషుల కనికరానికైనా దేవుని కనికరానికైనా పాత్రలు కావాలంటే చేసిన తప్పుని కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ఎవరు చేస్తారు ఈ పని? ఏమ్మా, ఎవరు చేస్తారు ఈ పని? దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఒకవేళ నా బిడ్డకి నేను చెప్పలేకపోవచ్చు, నా దైవజనుడికి నేను అబద్ధం ఆడవచ్చు, ఒకవేళ నా తోటి సహోదరికి నేను అబద్ధం చెప్పవచ్చు, కానీ నా దేవుడు అన్నీ చూస్తున్నాడనే భయం ఉంటే ఇగో దావీదులాగా అతిక్రమాలని ఒప్పుకుంటారు. కనీసం దేవుని యొద్ద ఒప్పుకోవాలి. దావీదు అదే చెప్తున్నాడు. చదువుండి నీ 2వ వచనం. నా దోషములు పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆ మాట చేర్చండి, అండర్లైన్ చేయండి. నీ దృష్టి ఎదుట అంటే నీవు చూస్తుండగానే, నీకు కనబడేటట్టుగానే, నీవు చూస్తుండగానే నేను ఈ పాపం చేశాను, నువ్వు చూస్తున్నావని అన్నాడు. నీ దృష్టి ఎదుట అంటే అర్థం ఏంటి? ఆయన చూశాడు. ఊరియా భార్య అయిన బత్షెబాతో ఆయన చేసిన పాపం ఏంటో దేవుడు చూశాడు. దేవుడు చూస్తున్నాడు ఆయన ఒప్పుకున్నాడు కనుక ఈ కీర్తనలో ఆ మాట ప్రస్తావించాడు. అతడు దేవుడికి పెట్టే మొరది. ఆ మొరలో ఏమని ఒప్పుకుంటున్నాడు? నీవు చూశావు, నీ దృష్టికి ఎదుట నేను పాపం చేశాను. ఒకవేళ ఊరియా చూడకపోవచ్చు, లేక ఆ చుట్టుపక్కల ఉన్న సైన్యం ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూశారు? దావీదు చేసినటువంటి ఆ పాపాన్ని దేవుడు చూశాడు. అమాయకుడైనటువంటి ఊరియాకి అర్థం కాల. నీ వెళ్ళు, నీ భార్యతో సంతోషంగా ఉండని దావీదు చెప్పిన ఆ ఆలోచన
ఎందుకు చెప్పాడనేది పాపం అమాయకుడైనటువంటి ఊరియాకు తెలియదు. ఎంత నమ్మకస్తుడంటే అతని మరణ వార్త అతనే మోసుకొని వెళ్ళి సైన్యాధిపతి అనే యోబాబుకి ఇచ్చాడు. మీరు చదివినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 11-12 అధ్యాయాలు చదివిన స్టోరీ ఉంటుందన్నా కదా. అక్కడ చదివితే ఇప్పుడు ఏం చేశాడంటే ఇతను వెళ్ళమంటే వెళ్ళనన్నాడు. ఎందుకు వెళ్ళడానంటే ఇతను ఒక బాధ్యత గల సైనికుడు. యుద్ధంలో ఎంతోమంది సైన్యం ప్రాణాలు కొట్టి సైన్యంలో పోరాటం చేస్తుంటే నేను మాత్రం నా భార్య దగ్గరికి వెళ్ళి సుఖించాలా, నెవర్ నేను అలా వెళ్ళను అని అన్నాడు. ఎలాగా వీడిని పంపాలా అని ఆలోచన చేస్తే ఎక్కడ దొరకలా. అందుకనే యోవాబుకి చెప్తున్నాడు చీటీ రాసి, యుద్ధంలో ఈ ఊరియాని ముందుగా పెట్టు. ముందున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు తెలుసా మీకు? యుద్ధంలో ముందున్న వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఇతను చంపడానికి ఒక రకంగా మర్డర్ ప్లాన్ చేశాడు. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. ఊరియాని చంపించడానికి దావీదు వేసిన స్కెచ్ అది. ఏంటి ఆ స్కెచ్? యుద్ధంలో ముందు పెడితే అతను చచ్చిపోతాడు కాబట్టి యోవాబు నువ్వు ఊరియాని యుద్ధంలో ముందు పెట్టన్నాడు. నరహత్య చేయకూడదనే ఆజ్ఞ బైబిల్లో ఉంది. రాజు అనేవాడు ధర్మశాస్త్రాన్ని చదివి పాలించాలి ప్రజల్ని. ధర్మశాస్త్రం చదివితే నరహత్య చేయకూడదని తెలియదా? తెలిసింది. కానీ దావీదు ఆ కార్యం చేసినప్పుడు ఘోరమైనటువంటి దుష్కార్యం చేశాడు. ఆ టైంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోయాడు. కానీ ఆ పాపాన్ని నాతాను ద్వారా చెప్పించినప్పుడు అతను దాన్ని ఒప్పుకున్నాడు. నీ దృష్టికి, కేవలం నీ దృష్టికి నేను పాపము చేస్తున్నాను. యోవాబు తెలియపోవచ్చు, లేదంటే అతను చంపించినటువంటి ఊరియాకి తెలియపోవచ్చు, లేక సైన్యంలో ఇంకెవరికి తెలియపోవచ్చు. కానీ దేవునికి అన్నీ తెలుసు అనే సంగతి అర్థమైంది. అందుకే నా కీర్తనలో దావీదు పశ్చాత్తాపడుతూ తన పాపాన్ని ఒప్పుకుంటూ రాసినటువంటి కీర్తన అది 51వ కీర్తన. తర్వాత అతను ఎలా ఉంటారని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి 16వ అధ్యాయం 13 వచనంలో ఒకసారి హాగరు ఇలాగ మాట్లాడుతుంది, చదువుదాం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 13. ఆదికాండము 16వ అధ్యాయము 13 వచ్చింది చూడండి. ఆదికాండం 16వ అధ్యాయంలో 13 వచనంలో హాగరు ఏమంటుందో చూడండి ఒకసారి. హాగరు మాట్లాడుతున్న మాటల, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడ చూచి తిని కదా అని అనుకున్నాను. అంటే హాగర్ని దేవుడు చూస్తున్నాడు. అతను వాస్తవానికి సిచ్యువేషన్ ఏంటంటే ఆవిడ స్టార్టింగ్లో బాగుంది. సరే, అబ్రహాంకి పిల్లలు లేరు. ఇప్పుడు శారాకి పిల్లలు లేకపోవటం వల్ల శారా దగ్గర దాసురాలి ఈవిడ హాగరు. అప్పుడు ఏమంటుందంటే నాకు బిడ్డ కావాలి, నాకు ఎలా కలగట్లేదు కదా, నా దాసితో పోతే ఆవిడ బిడ్డని నా కొరకు అంటది అని శారమ్మ రిక్వెస్ట్ చేసింది. అయితే అబ్రహాం దాన్ని ఓకే చేస్తాడు. తర్వాత ఈవిడ గర్భం ధరించిన తర్వాత ఏ యజమానురాలైతే ఆ విషయాన్ని చేయటానికి పూనుకుందో తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదిగా కనపడింది అన్నాడు. 16వ అధ్యాయం 4 వచ్చిందండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైన దాన్ని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. యజమానురాలనే నీచమైన దానిగా చూస్తుంది ఎవరు? హాగరు. అప్పుడు ఆవిడ కోపం వచ్చింది కదా మరి. కాబట్టి ఆవిడ కోపం వచ్చి దాన్ని అసలు ఇంట్లోంచి పంపేయి అని మరొక రిక్వెస్ట్ పెట్టింది అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగుతాడు. నీ భార్య ఏం చెప్పిందో అది చేయను. ఆవిడని ఒంటరిగా తీసుకెళ్ళి వదిలేస్తాను. ఒక ఎడారిలో నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితిలో ఎడారిలో నీటిని రప్పించి ఆవిడ యొక్క దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఆఖరి దాకాన్ని నువ్వు కూడా 12 మంది నీ గర్భం నుంచి వస్తారు, వాళ్ళు 12 జనంగా విస్తరిస్తారు, నేను వారికి తోడేంటని అక్కడ చెప్పినప్పుడు అప్పుడు అంటది ఆవిడ, చూచుచున్న దేవుడవు నీవే అని. అంటే దేవుడు ఎడారిలో ఎవరు చూడకపోవచ్చు నిన్ను. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు నిన్ను చూడలేదు అనుకుంటావేమో, నన్ను ఎవరు నా వైపు కన్నెత్తి చూడలేదు అనుకుంటావేమో, నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు
కనీసం నన్ను పరామర్శించడానికి కూడా రావట్లేదు. ఏంటి నాకు ఈ బతుకు, అసలు నేను సంఘానికి వెళ్ళాలా వద్దా, ఒక్కళ్ళు కూడా రాలేదు సంఘంలో నా దగ్గరికి అని చాలామంది మాట్లాడుతుంటారు. నేను ఈ మధ్య ఒకళ్ళని అడిగాను, మీరు ఎప్పుడైనా ఎవరింటికని వెళ్ళారా అని. నా దగ్గర వాపోతున్నారు, మేము ఆరాధన రాదు మా ఇంటికి ఎవరు రాలేదని. అంటే ఆరాధన రాకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి, వెళ్ళాలి, వీళ్ళు బాధ్యత వెళ్తారు, అది ఓకే, కుదిరినప్పుడు కుదుర్చుకొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. సరే నువ్వు డిమాండ్ ఏంటి మానేసి, నీకేం హక్కు ఉందని రాలేదంటావు? నువ్వు ఎవరైనా మానేసినప్పుడు నువ్వు వెళ్ళావా? నాకు జ్వరం వస్తే నన్ను చూడటానికి ఎవరు రాలా, నువ్వు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి ప్రార్థన చేసావా? నాకు దెబ్బ తగిలితే నన్ను పరామర్శించడానికి ఎవరు రాలా, నువ్వు ఎవరైనా ఇంటికైనా వెళ్ళావా పరామర్శించడానికి? నేను ఇంత బాధల్లో ఉంటే నా కొరకు ఎవరు ప్రార్థన చేయలే, నువ్వు అసలు చేస్తున్నావు ఎవరి కొరకన్నా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకెవరు ఏ సహాయం చేయలే, నువ్వు ఎవరికైనా చేసావా సహాయం? ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు మాత్రం ఎవరికి ఏమీ చేయరు, వీళ్ళకి మాత్రం అందరూ అన్నీ చేయాలి. చెల్లి జ్యోతి నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుందో తనకే తెలియాలి. నిజంగా ఇలాంటి మెంటాలిటీ ఉంటుందా మనుషులకి? నా దగ్గరకు రాలా అంటున్నారు, కానీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా ఎవరి దగ్గరికైనా? నీకు అసలు అలవాటు ఉందా? యేసుప్రభు అన్నాడు కదా, మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుచున్నారు, మీరును వారికి అదే చేయండి అన్నాడు కదా. మరి మనం ఎందుకు చెయ్యం? మనం చేయకుండా మనం ఎదురు చూడటం ఎంతవరకు న్యాయం? కానీ వాడు గుర్తుపెట్టుకో, ఎవరు వచ్చినా రాపోయినా, ఎవరు పరామర్శించపోయినా, ఎవరు నిన్ను చూసినా చూడపోయినా, నీ బాధల్లో చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. నీకు అలాంటి ఫీలింగ్ ఉందా దేవునికి వచ్చి? దేవుడు నీకు అలాగ అర్థమయ్యాడా? అలాగ అర్థమైంది అనుకో, నన్ను ఎవరు చూడకపోతే ఏమైంది, నా దేవుడు చూస్తాడు కదా అనే ధైర్యం ఉంటుందా లేదా? దేవుడిని ఎరగటం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇలాగ ఎరగాలి. నీకు ఇలాగ అర్థమయ్యాడా దేవుడు? ఎంతమంది ఎప్పుడైనా ఇలాగ అర్థమయ్యాడా? అలా అర్థమైతే నీ బాధలు ఎంత నెమ్మదిగా ఉంటావు, ఎంత ప్రశాంతంగా ఉంటావు, ఎంత హాయిగా ఉంటావు. మా సువార్థికుడు రాకపోయినా పర్లా, మా దాసన్న రాకపోయినా పర్లా, మా జోజన్న రాకపోయినా పర్లా, మా శేఖర్ రాకపోయినా పర్లా, ఎవరు చూడిపోయినా పర్లా, ఎవరు చూసినా పర్లా, నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నాకు సహాయకుడు. ఆయన అందరినీ పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, జీవకోటిని పోషిస్తున్నాడు, అన్ని జీవులను పోషిస్తున్నాడు. తన కుమార్తె నన్నెందుకు వదిలేస్తాడు? నన్నెందుకు చూడ్డు? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా, తెరుచుకున్నావా? ఇక్కడంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని పిచ్చి పిచ్చి పాటలు పాడతారా? దేవుడు అంటే ఏంటో అర్థమైన వాళ్ళు విన్నారా ఎప్పుడైనా ఈ పాట? విన్నావా ఎప్పుడైనా ఈ పాట? విన్నారా? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా, తెరుచుకున్నావా? ఇంత ఘోరాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు అసలు? ఇలాంటి తిక్క మాటలు మాట్లాడతారా? దేవుడు అంటే ఏంటి అర్థమైన వాళ్ళు? నువ్వు ఎడారిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీ దగ్గర ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నిన్ను చూసినా చూడపోయినా నీ దేవుడు చూస్తాడనే ఒక మినిమం కామన్ సెన్స్ నీకుంటే నువ్వు దేవుణ్ణి ఎరిగినాడు. యోసేపు ఎరిగాడు కనుక పాపం చేయటానికి భయపడ్డాడు. దావీదు ఎరిగాడు కనుక చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. హాగరు ఎరిగింది కనుక ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు నాకు సహాయకుడని నమ్మింది. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నువ్వు ఏం చేసినా ఆయన చూస్తాడనే భయం ఉండాలి. ఆఖరిగా ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడి ముగించేస్తాను. ఆఖరి విషయం ఏంటంటే, నరులు మార్గములన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నరుల మార్గములన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒకసారి మనం యోబు గ్రంథం 34:21 చదివినట్లయితే ఒక మాట అంటాడు చూడండి. యోబు అంటున్నాడు ఇలాగా, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, భార్య వచ్చి చనిపోమంటుంది, అరికానికి నడ్డెత్తి వరకు కురుపులతో మత్తపడ్డాడు, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరం అయ్యారు, పనివారు దూరం అయిపోయారు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో యోబు ఉన్నాడు. ఆ టైంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 34:21 చదువుతున్నాను చూడండి. 34:21 తీశారు అందరూ. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది,
ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని దృష్టి ఎలా ఉందంటే నరుల మార్గముల మీద ఉన్నది, ఆయన వారి నడతలన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు. మనం గతంలో ఆలోచించాం కదా, ఎక్కడున్నా మన నడతలు పరిశీలిస్తాడా, చూస్తున్నాడు ఆయన. మనం ఏ స్థలంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఉన్నా, పనిచేస్తున్న స్థలంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ యోబు ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. యోబు అంటే ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు. అతనికి సడన్గా ఆస్తులన్నీ పోయాయి, హరించిపోయాయి. బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అంటే వెంటనే దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అరికాల నుంచి నన్నెత్తి వరకు కురుపులతో మొత్తపడ్డాడు. అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు నరుల మార్గాలన్నీ చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఆయన నడతలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూచుచున్నాడు అని అంటున్నాడు. అంటే ఈయన విషయం కూడా ఆయనకు తెలుసనే కదా. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నా దేవుడికి తెలుసు, నేను ఏ పరిస్థితి అనుభవిస్తున్నానో నా దేవుడికి అన్నీ తెలుసు అని నమ్మాడు. అందుకనే ఆఖరి అధ్యాయంలో ఒక మాట చూడండి, 42వ అధ్యాయం 11వ వచనంలో 10వ వచనం చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ఏ స్థితిలో ఉన్నాడు? జీరోకి వెళ్ళిపోయాడు. ఓ దేశానికి ధనవంతుడైన వాడు జీరో స్థాయికి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఎంత ధనం ఉందో దానికి రెట్టింపు పొందాడు. అంటే ఏ స్థితిలో నమ్మాడు ఈయన అన్నీ చూస్తున్నాడని? అన్నీ పోయినప్పుడా, అన్నీ ఉన్నప్పుడా? అన్నీ ఉన్నప్పుడా, అన్నీ పోయినప్పుడు అనుకుంటున్నాడా? అన్నీ పోయినప్పుడు కూడా అనుకుంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదన్నాడు, దేవుడికి అన్నీ తెలుసు అన్నాడు, దేవుడు న్యాయవంతుడు అన్నాడు. మనం ఏమనుకుంటామంటే మనకేదో అన్యాయం చేస్తాడు దేవుడు అనుకుంటాం. ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, మనం అనుకున్నది కాకుండా వేరే జరిగిందనుకో. ఒక ఆవిడ నాతో అంది, దేవుడు ఎందుకు ఇంత ఇలా చేశాడు అర్థం కావట్లేదు బ్రదరు అంది. ఏం జరిగిందమ్మా అంటే, ఒక ఆయన మంచి భక్తిపరుడు ట్రైన్లో నుంచి కింద పడి కాలు విరిగిపోయిందంది. ఏం జరిగిందమ్మా అన్న. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్నాడండి, ఉప్పులూరులో వాటర్ కోసం దిగాడండి అంది. దిగితే ఎందుకు ఇరుగుద్దమ్మా అన్న. బండి కదిలేటప్పుడు దిగాడందండి. బండి కదిలేటప్పుడు దిగాడంది. బండి కదిలేటప్పుడు దిగితే తప్పు ఎవరిది, దేవుందా నీదా? బండి కదిలేటప్పుడు దిగటం ఎవరు తప్పు? మన తప్పే కదా. రైల్వే శాఖ వారు ఏమని చెప్తారు? ఆగినప్పుడు ఎక్కండి, ఆగినప్పుడు దిగండి. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్తారు? ఆగినప్పుడు ఎక్కండి, ఆగినప్పుడు దిగండి, ఫుట్పాత్ మీద నుంచోకండి అని చెప్తారు. ఒకవేళ బస్ సీట్లు ఫుల్ అయితే లోపల నుంచోండి కానీ గేట్ దగ్గర నుంచోవద్దు అంటాడు. ఒకవేళ గేట్ దగ్గర ఏలాడుతూ వెళ్తారు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, పాపం తెలుసో తెలియకో. అటు నుంచి వచ్చే వెహికల్ ఒకవేళ బయట నుంచి ఉన్నాడు కదా అని చూసుకొని వచ్చాడు అనుకో, తగిలిన వరకు ఎవడు తప్పది? గేటు దగ్గర నుంచి ఉన్న నీ తప్పు కానీ ఆయన తప్పు కాదు. కానీ ఇక్కడ యోబు విషయంలో ఏం జరిగింది? ఆయన లోపం ఉందా? సమస్య అంతా ఎక్కడుంది? యోబు గ్రంథంలో మీరు 1-2 అధ్యాయాలు చదివితే దేవునికి సాతానికి దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యోబుకి ఆస్తులన్నీ పోవటం, బిడ్డలు చనిపోవటం, తర్వాత స్నేహితులు దూరం అవటం, అరికాల నుంచి నడినెత్తి వరకు మొత్తపట్టం, ఎన్ని జరిగినా కానీ అతను దేవుని యందు భయభక్తులు వేడడు అని ఒక మాట దేవుడు చెప్పాడు. అతని అంతరంగాన్ని ఎరిగినవాడు, అతని యొక్క ఆలోచనలు ఎరిగినవాడు. కాబట్టి దేవుడు ఏమైనా నమ్మకం అయితే ఉంచాడో అదే విషయాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు యోబు. ఒకసారి 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయము 21-22. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చేతని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేతను. అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ నాకు ఏదున్నా అది నాది కాదు. నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? దిగంబరుగానే వచ్చాను. ఏ బంగారు నగలు దిగేసుకుని రాలేదా? వస్త్రాలు ధరించి రాలేదా? అంటే మన తల్లి గర్భంలో ఎలాగొచ్చాం మనం అని అంటే, ఒంటి మీద నూలు పోగు కూడా వస్త్రం లేని ఒక దిగంబరిగా బయటకు వచ్చాం.
మరలా తిరిగి అలాగే వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. పైగా ఆయన ఏం చెప్తున్నాడు? 34 ఏటలో ఆయన చూస్తున్నాడు అన్నాడు. ఆయనకి రెట్టింపు వస్తుందనే నమ్మకం ఉండి మాట్లాడట్లా. దేవుడు ఏది చేసినా న్యాయమే చేస్తాడు. 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి 10వ వచనం. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలే అనుభవించదమా, కీడు అనుభవింపదా కదా అని. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు అన్నాడు. అంటే ఎలా ఉంటుందంటే దేవుడు అన్నీ చూస్తున్నాడనే నమ్మకం నీకుంటే అది ఎలా ఉంటుందంటే నరుల మార్గాలన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు, మనం ఏ పరిస్థితుల్లో ఆయన గమనిస్తున్నాడు అనే సంగతి అర్థమవుద్ది మనకి. అప్పుడు మన నడతలు ఎలా ఉంటాయి అంటే జాగ్రత్త చేసుకుంటాం. ఎక్కడ తప్పుడు నడకలు నడుతున్నామో ఆ నడకలు సరి చేసుకుంటాం, ఎక్కడ తప్పుగా ప్రవర్తిస్తున్నామో దాన్ని సరి చేసుకుంటాం. 11వ కీర్తన 4వ వచనం. 11వ కీర్తన 4వ వచనం ఒకసారి చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ పరిశీలిస్తున్నాడు, నరుల మార్గాలు పరిశీలిస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, కన్నులారా చూచుచున్నాడు అన్నాడు. సింహాసనం ఆకాశమందున్నప్పటికీ ఆయన భూమి మీద జరిగే ప్రతి నరుని యొక్క నడతలని, ఆలోచనలని, పనులను పరిశీలించుచున్నాడు. నరుల యొక్క మార్గాలను పరిశీలించేవాడు దేవుడు అని చెబుతున్నాడు. అక్కడికి ఇర్మియా 10:23 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23 వచ్చిందండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23 వచ్చింది. యెహోవా మార్గములను ఏర్పరచుకున్నట్టు వారి వశములో నరుల వశములు లేదన్నాడు. చదువుతాం చూడండి. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట్టు నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గమును ప్రవర్తించడం వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే మార్గాలని దేవుడే ఏర్పాటు చేస్తాడు, ఆ మార్గాల్లో మనం నడవాలి. మనం ఆ మార్గంలో నడుస్తున్నామో లేదో కూడా ఎరిగిన వాడు మనం నమ్మినటువంటి దేవుడు. అంతేగాని నేనేదో ఒక మార్గంలో నడుస్తాను ఆయనకేం తెలుసులే అనకూడదు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మార్గాలు ఏర్పాటు చేసేవాడు, నరుల మార్గాలు పరిశీలించేవాడు, వాడి చర్యలన్నిటి కూడా పరిశీలనగా చూస్తున్నాడని యోబు నమ్మాడు. కాబట్టి మన నమ్మకం ఎలా ఉంది? ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? దేవుడు సర్వాంతర్యామి అంటే అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడని నమ్మితే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా ధైర్యంగా ఉంటాం కదా, తప్పు చేయటానికి భయపడతాం కదా, లోపాలని ఒప్పుకుంటాం కదా. ఒప్పుకుంటామా కప్పుకుంటామా? తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోలేకపోతే దేవుని దగ్గర ఒప్పుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పొచ్చు కానీ దేవుని దగ్గర అబద్ధాలు చెప్పలేము. ఒకవేళ చెప్పినా ఆయన నమ్మడు. ఎందుకని? తల్లిదండ్రులు నమ్ముతారు అబద్ధాలు చెప్తే. పిల్లలు అబద్ధాలు చెప్తే తల్లిదండ్రులు నమ్ముతారు. కారణం ఏంటంటే కాలేజీలో ఏం జరిగిందో, కాలేజీకి వెళ్ళావో లేదో, లేక స్కూల్కి వెళ్ళావో లేదో, స్కూల్లో ఏం జరిగిందో లేదో వాళ్ళకి తెలియదు. పాపం పొద్దున్నే చాలా పనులకు వాళ్ళు వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఎలా ఉన్నావో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికైతే అన్నీ తెలుసు. ఆ భయం ఉన్నప్పుడు మనుషులు చాలా కంట్రోల్గా ఉంటారు. ఇప్పుడు దేవుడిని అలాగ ఎరగటం అవసరమా? మనకి దేవుడు అలాగ తెలియాలా? దేవుడు సర్వాంతర్యామని మనకు అర్థం కావాలా? అర్థమైతే ఏం చేస్తాం మనం? తండ్రిని అయితే మోసం చేయగలం కానీ దేవుణ్ణి మోసం చేయలేము. కాబట్టి అలాగ భయపడి జీవించాలి. దేవుడు సర్వాంతర్యామని అర్థం చేసుకుంటే మనం ఎక్కడైనా తప్పు చేయటానికి భయపడతాం. ఒకవేళ పొరపాటు తప్పు చేసినా దావీదులాగా ఒప్పుకుంటాం. యోసేపులాగా భయపడతాం. ఒకవేళ పొరపాటు తప్పు చేస్తే దావీదులాగా ఒప్పుకుంటాం.
మన తప్పుల్ని కప్పుకునే ప్రయత్నాలు చేయము. యోబులాగా దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటాం. కాబట్టి దేవుని కనుదృష్టి నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేం కనుక దేవుడిని అలాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీక్ దేవునికి ఉన్న మరొక లక్షణాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక